ఏంటి ఎంపీపీ గారు కామినేని గారు బాగున్నారా? మీ నమస్కారం. రండి రండి, నమస్కారం అన్న. మీ నమస్కారం. కూర్చోండి అన్న. మీ నమస్కారంలో ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు. 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగులు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. కానీ అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయలేదు. నా మాట పోకూడదు. నువ్వే చెప్పు. ఏంటి నీ సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా, బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాల వాడికి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది? ఈయనకి పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోండి నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నోడికి వచ్చింది, నీకు రాలేదని నీ బాధ. ఇంకో నాకు సెల్ ఫోన్ కూడా ఉందయ్యా. 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో, ఐఫోన్. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాల పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళని ఆదుకో, వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు, రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య, నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వండి అయ్యా. శభాష్ సుబ్బయ్య. అలాగే చాలా బాగా చేసావు. నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్.